హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మన రెసిపీ తమిళ్ చూసే ఉంటారు. ఈ ఉగాది స్పెషల్ బొబ్బట్లు, నేతి బొబ్బట్లు ఇలా చేశారంటే చాలా టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము. నేను ఒక బౌల్ తీసుకున్నాను, ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి. ఈ మైదాని ఇలా జల్లిట్లో వేసి జల్లిస్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఏమైనా ఉండలు ఉంటే కనుక పోతాయి అన్నమాట. ఇలా జల్లించుకుంటే బాగుంటుంది. ఈ మైదా ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి. నేను ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసాను, ఒక గరిటి ఆయిల్ వేస్తున్నాను, ఒక స్పూను నెయ్యి కూడా వేస్తున్నానండి ఇందులో. అంటే ఇలా వేసి చున్నుండ పిండి మాదిరిగా కూడా ఈ పిండిని రఫ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఉండేలాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద మాదిరిగా చేసుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ రఫ్ చేసుకుంటూ మెత్తగా అయితే మెదిపేయాలండి పిండిని. ఇలా మెత్తగా చేయడం వల్ల బొబ్బట్టు అయితే చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇలా మెత్తగా చేసిన తర్వాత నేను ఒక స్పూను ఆయిల్ వేస్తున్నానండి పైన. మరొకసారి ఇలా కలిపి మూత పెట్టేస్తున్నాను. ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మూత పెట్టి నాననివ్వాలండి పిండిని. నేను ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టానండి. ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. నీళ్లు వేసి 2-3 సార్లు శుభ్రంగా బాగా కడిగేసానండి. ఇలా కడిగిన శనగపప్పులో కప్పుకి 2 కప్పులు నీళ్ళైతే వేస్తున్నానండి. సరిగ్గా సరిపోతుందన్నమాట. మూత పెట్టేస్తున్నానండి. 3-4 విజిల్స్ రావాలండి కంపల్సరీ. ఒక 4 విజిల్స్ వస్తే శనగపప్పు మెత్తగా అయితే ఉడికిపోతుందండి. దీన్ని పప్పు గుత్తుతో కానీ ఏదైనా ఫ్రెష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా ఉడికింది. నేనైతే ఇలా మెత్తగా మెదిపేస్తున్నాను. మీరు పప్పు గుత్తు ఉంటే కనుక పప్పు గుత్తుతో కూడా మెదిపేసుకోవచ్చు. కప్పు శనగపప్పు తీసుకున్నాం కదండి, ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను పాకానికి. ఇలా పాకం వచ్చేలాగా ఇలా కలుపుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు, తీపి ఎక్కువ తింటే కనుక. మేమైతే సరిగ్గా కప్పుకి కప్పు సరిపోతుంది. అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసి ఇలా పూర్ణాన్ని ఇలా గట్టిపడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. గట్టిపడ్డ పూర్ణాన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుని ఇలా ఉండలుగా చేసుకోవాలండి. మీ ఇష్టం, మీకు ఏ సైజు బొబ్బట్లు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. నేనైతే పెద్దగా చేస్తున్నాను. ఒక మైకా కవర్ తీసుకుని దానికి నెయ్యి రాసేసానండి. చూసుకోండి, ఇలా తీసుకుని మనం పూర్ణం ఎలా అయితే చుట్టూ పిండి చుట్టేస్తామో అలాగే ఈ మైదాని ఈ పూర్ణం ఉండ చుట్టూ ఇలా తిప్పి చుట్టేయాలండి. ఇప్పుడు మనం ఏ సైజు బొబ్బట్టు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే స్టవ్ మీద అట్ల రేకు పెట్టానండి. కొద్దిగా స్పూన్తో నెయ్యి వేస్తూ ఇలా బొబ్బట్లనైతే పైకి కిందకి తిరిగేసుకుంటూ ఇలా నెయ్యి వేసుకుంటూ స్పూన్తో బొబ్బట్నైతే అటు ఇటు తిరిగేస్తూ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బొబ్బట్నైతే కాల్చాలండి. అలా మొత్తం బొబ్బట్లని ఇలాగే అట్లరేకుపై వేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ ఈ నేతి బొబ్బట్లని రెడీ చేసుకోవచ్చండి. ఈ ఉగాదికి తిన్న బొబ్బట్టు మళ్ళీ ఉగాది దాకా టేస్ట్ నాలుగుపైనే ఉండాలంటే బొబ్బట్లు ఇలా చేసుకోవాలండి. చాలా టేస్టీగా వస్తాయి. ఒక్కసారి మీరు కూడా ఈ ఉగాదికి బొబ్బట్లని ఇలా చేసి చూడండి. నేనైతే వేడి వేడి నేతి బొబ్బట్లు అయితే రెడీ చేసేసాను. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. తింటే అయితే చాలా బాగుంటాయండి. స్వీట్ షాప్ స్టైల్లో అయితే టేస్ట్ ఉంటుందండి. ఈ ఉగాదికి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఈ కొలతలతో మీకే తెలుస్తుందండి ఎంత టేస్టీగా ఉంటాయో. చూసారా, బొబ్బట్టు అయితే ఎంత స్మూత్గా ఉందో, లోపల పూర్ణం కూడా ఎంత బాగా, చూసారు కదా. ఇలా పూర్ణం పెట్టడం వల్ల తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.